అందరికీ నమస్కారం. తెనాలి విజ్ఞులైన ఓటర్ మహాశైలారా, నేను మీ సునీల్ సందీప్ కారుమంచి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈనాటి పరిస్థితుల్ని పోల్చుకుంటూ ఆనాడు హిట్లర్ చేసిన పైశాచికత్వాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆనాడు హిట్లర్ పైశాచికత్వాన్ని నిరూపించుకోవడానికి హింసను ఏ విధంగా ప్రోత్సహించాడో తెలియడానికి ఒక విషయాన్ని వినండి. బతికున్న కోడిని తీసుకొచ్చి దాని ఒంటి మీద ఉన్న ఏకలన్నీ తీసేస్తూ ఉన్నప్పుడు ఆ కోడి పడే బాధ అంతా ఇంతగా ఉండదు. ఆ కోడి నరకయాతన అనుభవిస్తున్న టైంలో విపరీతమైన బాధ అది ఓర్చుకుంటున్న టైంలో హిట్లరు దాని ముందు 4 బియ్యపు గింజలు పడేస్తే ఆ బాధనంతటిని మర్చిపోయి తన శరీరంలో తనకు జరిగినటువంటి అన్యాయాన్నంతా మర్చిపోయి హిట్లర్ చేసిన ఆ గాయాన్నంతా మర్చిపోయి ఆ కోడి ఏ విధంగా ఆశతో ఆ బియ్యపు గింజలను తింటా ఉందో, మరి ఈరోజు రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. 5 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి, 5 సంవత్సరాల రాజకీయ నాయకులు చేసినటువంటి మోసాలు, 5 సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మరి ఏమీ గుర్తు రాకుండా ఈరోజు రాజకీయ నాయకులు వేసేటటువంటి 1000 రూపాయలు 1500 చిల్లర కోసం రాత్రిపూట దోమలు గుట్టుకుంటా చలిలో పడిగాపులు కాస్తున్న ఓటర్ మహాశైలారు అర్థం చేసుకోండి. ఇటువంటి రాజకీయ వ్యవస్థని ప్రోత్సహిస్తే ముందు మన భావితరాలన్నీ కూడా బానిసత్వానికి లోనవుతూ ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి, ఓటు హక్కు ఒక మహనీయుడు జీవితకాలం పోరాడి సాధించినటువంటి మహత్తరమైన దేవుని వరం లాంటిది. అటువంటి వరం 5 ఏళ్లకు ఒకసారి మన చేతులకు వస్తున్నప్పుడు ఇటువంటి బియ్యపు గింజలేసి హింసను ప్రోత్సహించేటటువంటి నాయకుల చేతిలో మనం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించండి. మీరు బహుజన సమాజ్ పార్టీకి ఓటేస్తే 100 సంవత్సరాల తెనాలి మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి 5 ఏళ్లలో చేసి చూపుతామని, ఏనుగు గుర్తుపై ఓటు వేయమని, క్రమసంఖ్య 2లో మీరు ఏనుగు గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించమని, ఇటువంటి అవినీతి కుటిలమైన హింసాత్మకమైన రాజకీయ నాయకుల్ని పారదోలాలని విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నారు. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. నమస్కారం.